నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద. స్పిల్వే ద్వారా 3 లక్షల క్యూసెక్లకు పైగా నీరు విడుదల. జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శల దాడి. సీఎం స్థాయి భద్రత కావాలని కోరుకోవడం సరికాదంటూ హితవు. భీమవరంలో ప్రదర్శనకు అయోధ్య రాముని ధనస్సు. కిలో బంగారం, 13 కిలోల వెండితో తయారు చేసినట్లు నిర్వాహకుల ప్రకటన. పాల్వంచ కేటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పాత కూలింగ్ టవర్ల కూల్చివేత. పాతవి కావడంతో తొలగించినట్లు ప్రకటన. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. ఎగున ఉన్న జూరాల, సుంకేశ్వర డ్యాంల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3.93 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. దాంతో ఈ ఉదయం శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదు అయ్యింది. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి దిగున ఉన్న నాగార్జున సాగర్ కు 64,338 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. తనకు భద్రత పెంచాలని జగన్ కోరుకోవడంలో తప్పులేదని, అయితే సీఎం స్థాయి భద్రత కావాలని కోరుకోవడమే విడ్డూరంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం పీఎం తరహా భద్రత ఎమ్మెల్యేలకు ఉండదన్న విషయం జగన్ తెలుసుకోవాలని అన్నారు. చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని, రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు వణికిపోతున్నారని అన్నారు. పాపాలు చేసిన వారిని దోషులుగా నిలబెట్టేందుకు పోలీసులు సిద్దంగా ఉన్నారని, సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూప్ పెట్టడాన్ని పేర్ని నాని వక్రీకరించడాన్ని తప్పుపట్టారు. ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే గత ఉనిగిపోతా ఉన్నారు. నిద్రలో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీడు రెడ్ బుక్ అని. మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరంలా, మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి. పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సెక్యూరిటీ గురించి. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపం నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా, అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా, మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా. ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది? ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో, ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే, దానికోసం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి. ఆ వాట్సాప్ గ్రూపుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూపులు మేము పెట్టుకుంటాం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తుంది. అసలు వీళ్ళకి ఆలోచన లేవు. వీళ్ళకి ఎంతసేపు అంటే వక్రబుద్ధి. వాళ్ళకిలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం. ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులకు తెలుసు. గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఉంటారు. కొన్ని అధికారుల దృష్టికి వెళ్ళే సమస్యలు ఉండవు. అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేసే దాంట్లో ప్రజాప్రతినిధులకు కీలక పాత్ర ఉంది. దాన్ని కూడా మీరు వక్రీకరిస్తూ ఉంటారు. మీకులాగా భయపెట్టి వాళ్ళని
నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేరు 5 సంవత్సరాలు. వాళ్ళంత స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ పేరు నాని గారికి చెప్తా ఉన్నా, నీకు రెడ్ బుక్ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది. ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు, ఇంకెవరో అధికారులు ఉన్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? గన్మెన్లను పెంచమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. జగన్ కు 59 మంది గన్మెన్లు ప్రభుత్వం ఇచ్చిందని, కానీ 139 మంది గన్మెన్లను ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇది జగన్ పిరికితనానికి దర్పణమని, 59 మందిని ఇవ్వడం కూడా తప్పినని, అందరిలాగే జగన్ కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, ఎమ్మెల్యేలకు కేటాయించిన విధంగానే భద్రత ఉండాలని అన్నారు. జగన్ 139 మంది గన్మెన్లను అడగడం స్టేటస్ కోసమేని అన్నారు. స్టేటస్ కోసం గన్మెన్లను ఇవ్వడం సరికాదని, అలాగే ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ ఇప్పటికైనా తన విధానం మార్చుకోవాలని హితవు పలికారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏమని? ప్రస్తుతం నాకు 59 మంది గన్మెన్లు ఉన్నారు, భద్రతా సిబ్బంది, వాళ్ళు చాలరు. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 139 మంది గన్మెన్లు ఉన్నారు. నాకు మళ్ళీ 59 మందికి బదులు 139 మంది గన్మెన్లను నాకు ఇవ్వాలి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించమని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, నవ్వులాటగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పిరికితనానికి ఇది ఒక నిదర్శనం. 59 మంది అదే ఎక్కువ అనుకుంటుంటే అది చాలదంటే నాకు. నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా, అందరి ఎమ్మెల్యేలతో పాటు అందరి ఎమ్మెల్యేలకు 1+1 కానీ 2+2 కానీ గన్మెన్ సౌకర్యం కల్పిస్తోంది ప్రభుత్వం. ఆ విధంగా ఆయనకు కల్పించకుండా ఉంటే 1+1 కానీ 2+2 కానీ అప్పుడు హైకోర్టులో పిటిషన్ వేస్తే అర్థం ఉంది. నీకు 59 మందిని ఇవ్వడమే తప్పు. అలాంటిది నాకు 139 కావాలని పిటిషన్ వేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఆయనకు భద్రతకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదన్న అభిప్రాయం. ఇది కేవలం ఆయన హంగు ఆర్భాటం కోసం, ఆయన స్టేటస్ కోసం తాపత్రయం తప్ప ఆయన భద్రతకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి హంగు ఆర్భాటాల కోసం గన్మెన్ సౌకర్యం ప్రొవైడ్ చేయకూడదు. కాబట్టి అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టే ఆయనకు కూడా 1+1 కానీ 2+2 కానీ భద్రతా సిబ్బందిని గన్మెన్ని ప్రొవైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రెండవ విషయం, తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలి, ఆ విధంగా స్పీకర్ను ఆదేశించమని హైకోర్టులో ఇంకో పిటిషన్ వేశాడు. ఇది కూడా విడ్డూరం. ఏ ప్రతిపక్ష నాయకునిగా లేకుంటే అసెంబ్లీకి పోవా? ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడగాలనా? గతంలో వెంకయ్యనాయుడు గారు కానీ జయపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చేసి ఈ ప్రతిపక్ష నాయకుని హోదాలో షైన్ అయినారు. వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నా, 1-2 ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ వాదనా పట్టిమ ద్వారా బ్రహ్మాండంగా అసెంబ్లీలో పార్లమెంట్లో షైన్ అయినారు. కాబట్టి విచిత్రమైనటువంటి ఒక విడ్డూరమైనటువంటి విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రతిపక్ష నాయకుని విషయంలో కానీ ఇటు భద్రతా సిబ్బంది విషయంలో కానీ ఆయన వేసిన పిటిషన్స్ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి, నవ్వులాటగా ఉన్నాయి. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అధిక మెజార్టీతో గెలిపించేందుకు సహకరించిన జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కృతజ్ఞతలు తెలియజేశారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కరప మండలం నడకుదురు గ్రామంలోని వెలమ సంక్షేమ సంఘం భవనంలో కరప మండలంలోని 24 గ్రామాలకు చెందిన జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ఏర్పాటు చేసిన సన్మాన సభలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కోకో ఆర్డినేటర్ కటకం శెట్టి ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు బండారు మురళి, భోగిరెడ్డి కొండలరావు, 24 గ్రామాలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు.
36 మంది సభాధ్యక్షులు ఉన్నారు అక్కడ. వీళ్ళు దగ్గర ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న నన్ను బాబీ గారిని, ఇవాళ ఏదో కారణాలు రాలేకపోయిన మన సద్బాబు గారిని, ఆంధ్రలక్ష్మి గారిని అందరూ పిలుచుకున్నారు చక్కటి కార్యక్రమం. ఈ పార్టీ అంశాలు పక్కన పెడితే ఈ పార్టీ 19లో ఓడిపోయిన తర్వాత పెద్దలందరూ సైలెంట్ అయిపోయారు. చక్కగా 19లో చాలా గ్రామాల్లో చాలా మంది పెద్దలు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఎలక్షన్ వీళ్ళే కాకుండా వాళ్ళు కూడా చేశారు. ఇక ఒక్క సీటు అధ్యక్షులు కూడా నక్కాలేని స్థితి ఉన్న దాని మీద ఆలోచన చేసుకుని కొంతమంది వీళ్ళు మొదటి రోజు నుంచి వీళ్ళు ఉన్న అరాచకాల గురించి ఒకటి అనేక కారణాల వల్ల చాలామంది దూరం అయిపోయారు. దూరమైనప్పుడు కూడా నేను దూషించలేదు, దూరలేదు. వీళ్ళే కొనబాబు మురళి ఇలాగ మరి గేము అంతా వేసుకుని ఒక్కొక్క గ్రామంలో మీటింగ్ పెడితే తేలిపోతాం. 5-6 ఉంటాం. అందుకే 4-5 గ్రామాలకు వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటాం. చెట్ల కింద పట్ల కింద పెట్టి కూర్చుని మీటింగ్లు పెట్టుకుంటాం. మేము వదలలేదు, పట్టు వదలలేదు. వెంటనే నెల కూడా జరుపుకునే స్టార్ట్ చేస్తాం. ఈ స్టేజ్ మీదకి ఎక్కువ మంది పిలుస్తుంటే ఉన్న 4 స్టేజ్ మీద ఎక్కితే కింద ఎవడుంటాడని. అంటే ఈవేళ ఈ స్టేజ్ నిండిపోయినా సరే అక్కడ అంతమంది జనం మిగిలిన స్థాయికి ఈవేళ తీసుకొచ్చారంటే చాలా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆ గద్దెనెక్కించేదాకా పాపం పిల్లలైనా సరే చాలా బాగా కష్టపడ్డారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా బ్రాంచ్ నెలవారీ సమావేశం అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై కార్యదర్శి టి నూకరాజు వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై పింఛన్దారులకు సంక్షేమ పథకం బాండ్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీని డాక్టర్ శాస్త్రిలను అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఎస్ ఇబ్రహీం, అజిజుల్లా, నిత్యానందరావు, షాజీదా, రాష్ట్ర సంఘ అధ్యక్షులు శాస్త్రి, సభ్యులు పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందాక శాస్త్రి గారు అన్నారు, మీరు వచ్చాక నీరు పోసారు, ఆ మొక్క పాతింది మీరే, కేవలం మీరే పాతారు. మీ ఎంప్లాయీస్ మొట్టమొదటి అడుగు వేసిన ఎక్సెప్షన్ ఎంప్లాయీస్ మొట్టమొదటిగా అడుగు వేసి అందరికీ దిక్సూచికను చూపించినటువంటి వాళ్ళు మీరు మీరు మీరని నేను 1-10 చెప్తాను. నేను ఆ విషయం నాకు గ్రీవెన్సల్ అక్కడ వేశారు మంగళగిరి ఆఫీస్ గారు. వెళ్తా ఇక్కడ పొద్దున్న 6 గంటలకు వెళ్ళి 14 కోట్లు పెన్షన్లు పెంచారు. అట్లాగా ఇక్కడ మీకు ఇచ్చేది మీ డబ్బు మీకు ఇవ్వడం, అక్కడ ప్రభుత్వ డబ్బు వాళ్ళకి ఇవ్వడం. దానికి దీనికి ఎంత వ్యత్యాసం? పెన్షన్స్ మీ డబ్బు, మీరు దాచుకున్న డబ్బు, మీరు దాచుకున్న దాన్ని మీరు చేసిన సర్వీస్ తాలూకా జ్ఞాపకాలు అవి మీకు ఇచ్చింది. ఎందుకంటే మీరు అందరూ రకరకాల ఉద్యోగాలు చేసి వచ్చుంటారు. అన్ని అనుభవాలు ఎక్కడైనా ఉన్నప్పుడు, ఎప్పుడైనా మీరు 5వ తారీఖున కూర్చున్నప్పుడు నాకు కానీ కొండబాబు కానీ ఏమన్నా సలహాలు ఇద్దాం అనుకుంటే ఖచ్చితంగా కాగితం మీద రాసి సలహాలు ఇవ్వండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఖచ్చితంగా మీరు అసోసియేషన్ ద్వారా మీరు తెలియజేస్తే చేస్తాం. మీలో కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కావాలి. 4,000 మంది దాకా రోడ్లో ఉన్నారు. పట్టణంలో ఎంతమంది ఉన్నారో అది 2 చూసి కొండబాబు గారు నేను వచ్చి ఒక ఆలోచన చేస్తాం. వైట్ కార్డు హోల్డర్స్ అయితే మా పరిధిలో మేము ఇక్కడ చేసేయగలుగుతాం. వైట్ కార్డు హోల్డర్ కానప్పుడు గవర్నమెంట్ దృష్టిలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇద్దామని ఒక సంకల్పం అయితే గవర్నమెంట్కి ఉన్నప్పుడు ఎవరికైతేనేంటి ఎవరికన్నా అవ్వాల్సిందే కదా. అందరి ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో నేను కానీ కొండబాబు గారు కలిసి ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అయితే ఆలోచన ప్రభుత్వానికి ఉందా, ఉంటే ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి చేయవలసిన అవసరం అయితే ఉందని చెప్పి ఖచ్చితంగా మేము రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా మేము ఇద్దరు మాట్లాడతాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.